30 సంవత్సరాల క్రితం నేను చిన్నగా ఉన్నప్పుడు 3 గంటలకే కోడి కూత వినపడేది, 4కి వినపడేది, 5కి వినపడేది. కోళ్ళు మనుషులు లేచేంత వరకు కూస్తూనే ఉండేది. అప్పుడు చాలామంది 4 గంటలకే బస్ స్టాండ్కి వెళ్ళి టీ తాగి వచ్చేవాళ్ళు. పొలం వెళ్ళే వాళ్ళైతే 3 గంటల నుంచే కాడి కట్టుకొని పొలాలకి నడిచిపోయి పొలం దున్నుకొని పనులు చేసుకునేవారు. అప్పుడు చాలా బాగుండేది. అలాగే మనం పండగలు వచ్చినప్పుడు మాత్రమే నాన్ వెజ్ తినేవాళ్ళం. పండగ వస్తే కనుక స్వామి బువ్వ అని చెప్పేసి మనం ఇప్పుడు తింటున్న వరి బువ్వ, అప్పుడు స్వామి బువ్వ అని చెప్పేసి ఓన్లీ పండగలకు మాత్రమే అన్నం ఉండేవాళ్ళు. ఆ రోజు అందరూ ఇంటిలో పాటు మొత్తం కూర్చొని అందరూ స్నానాలు చేసి దేవునికి తలిగ పెట్టి ఆ తలిగ అందరూ కూర్చొని తినేవాళ్ళు. అందరూ తినేవాళ్ళు తలిగని. తర్వాత మరుసటి రోజు నాన్ వెజ్ మన ఇంట్లో పెంచుకుంటున్న కోళ్ళు అట్లాంటివి మనం కోయకూడదు అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళ దగ్గర ఉండే కోళ్ళని తీసుకొచ్చి మనం కోసుకోవడం అట్లా చేసుకునేవాళ్ళు. ఆ కాలం చాలా బాగుండేది. తర్వాత ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా పాడి, బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఇంటి నిండా చాలా ఉండేటివి. అప్పుడు మనిషి జనాభా కన్నా పశువుల జనాభా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయో, ఏమైపోయినాయో అర్థం కాలేదు. ఏమైపోలేదు. కానీ మన మానవుడు నాన్ వెజ్కి వారం వారం అలవాటు పడి అవన్నీ మానవుడు తినేయడం వల్ల అవి కూడా మొత్తం పశువులు అన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు ఎప్పుడో పండగ వస్తేనే నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడు వారం సండే వచ్చిందంటే తీరా చికెను, చేపర, మటను. ఇంకా ఆదివారం తెల్లవారింది ఆలస్యం లేదు, క్యూ కడుతున్నారు తినడానికి. అట్లా తింటా ఉంటే ఇంకా పశువులు ఏముంటాయి, జంతువులు ఏముంటాయి. మరో 30 సంవత్సరాలకి మనం ఇవన్నీ ఏం చూడవేమో అని అనిపిస్తుంది. అలాగే మీరు కూడా మీ జీవితంలో చిన్నప్పుడు స్వామి బువ్వ తినింటే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.